not a game, it's a rich thing. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈ రోజు వచ్చేసి నీల్ ఐలాండ్లో డే 2 అనమాట. డే 1లో మనం పెద్దగా అయితే ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే హ్యావలాక్ నుంచి నీల్ ఐలాండ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో తర్వాత మనం ఈవినింగ్ టైంలో రామనగర బీచ్లో సన్సెట్ అయితే చూసుకున్నాం. ఈ రోజు వచ్చేసి మనం ఫుల్ డే నీల్ ఐలాండ్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రజెంట్ సీతాపూర్ బీచ్లో సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చాను. It's not a game, it's a rich thing. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే చాలా స్లిప్పరీగా ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా అయితే వాక్ చేయాలి. అండ్ ఇక్కడైతే 2-3 ఆల్రెడీ పడ్డారు. సో చాలా జాగ్రత్తగా అయితే నడవాలి. అండ్ హీర్ ఈస్ ద బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇందాక రాయి అన్నాను కదా, అది యాక్చువల్గా రాయి మీద మొత్తం బురదలాగా ఫామ్ అయిందనమాట. అంతా ఏదో బంకమట్టిలాగా ఉంది, చూడండి ఎలా ఉందో. సో దానివల్లే అనమాట జారుతుంది కాళ్ళు. అండ్ ఇది చూస్తే ఎలా ఉందంటే మనకి మడ్ బాత్ చేస్తారు కదా, సో అలా ఉంది చూడడానికి. సన్ రైజ్ చూసుకొని ఇక రిసార్ట్కి అయితే వచ్చాను. ఒకసారి రిసార్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మేమున్న రూమ్ అనమాట. ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి బయట. రిసార్ట్ లోపల అయితే చూద్దాం. అంతా కొంచెం కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో బాత్రూమ్ కూడా మీకు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అన్నీ కూడా సింపుల్గా, కొంచెం న్యాచురల్గా, అలాగే కొంచెం విలేజ్ స్టైల్లో ఉంటవి. విండోస్ చూస్తున్నారు కదా, అండ్ ఆ బకెట్, సో కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే సింగిల్ బెడ్ ఉంటుంది. అండ్ మనకి గోడలు అయితే ఉండవు, చూస్తున్నారు కదా, అన్నీ ఎక్కువ మొత్తం తడికలతోనే ఉంటాయి బాత్రూమ్ తప్ప. అండ్ పైకి వెళ్ళడానికి మనకి ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. ఒక ఫ్లోర్ అయితే పైకి వెళ్ళాలి. కింద వచ్చేసి సింగిల్ కాట్ ఉంది కదా, పైన వచ్చేసి మనకి డబుల్ కాట్ అయితే ఉంటుంది. అంటే కాట్ ఉండదు, జస్ట్ బెడ్ ఉంటుంది అనమాట. అండ్ అది కూడా ఫ్లోర్ పైన ఉంటుంది. దాంతోపాటు మనకు ఒక దోమ తెర అనమాట, దోమలు రాకుండా. ఆఖరికి పైన కూడా తడికలు పెట్టేశాడు. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇలా కిందకు వస్తే ఈ కొంచెమే అనమాట రూమ్. ఇక ఎందుకంటే రిసార్ట్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి అనమాట. అండ్ మనకి వెనక సైడ్ వెళ్తే కొంచెం బాల్కనీ లాగా ఉంటుంది అనమాట. ఒక 2 చైర్లు వేసి పెట్టాడు. సో కొంచెం అలా కూర్చొని మనం రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఒక రకంగా ఆలోచిస్తే పాజిటివ్ వేలో మనకి మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, ఫుల్ రిమోట్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. దీని పేరు వచ్చేసి ఎమరాల్డ్ గెకో. సో నిన్న అంకుల్ దగ్గర రెస్టారెంట్ దగ్గర డిన్నర్ చేసాం కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది, కానీ బాగా లేట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. చలో గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది అసలు. डोसा इडली नहीं है? हाँ क्यों? एक बिंगो चाहिए. रेड वाला. पेन चाहिए.
టెంట్ ఎంజాయ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. జస్ట్ సింపుల్గా సైకిల్ ఉంది కదా, అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక ప్లాన్ లేదు, ఏం లేదు, ఊరికి అలా వెళ్తున్నాం. అండ్ వెళ్ళే రూట్లో మనకి ఎక్కువ అక్కడ ఒక ఇల్లు అలా ఉంటాయి అనమాట. ఇక్కడైతే పక్కనే చాలా ఇల్లు ఉన్నాయి, కానీ జనరల్గా అయితే ఇక్కడ ఒక ఇల్లు ఉందంటే ఒక 200 మీటర్ల తర్వాత ఇంకొక ఇల్లు అలా ఉంటుంది అనమాట. అండ్ భూమి అంతా ఖాళీగా ఉంది. యాక్చువల్గా మీరు ఉండాలనుకుంటే నేనైతే నీల్ ఐలాండ్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ కానీ, లేదంటే లక్ష్మణపురం బీచ్ సైడ్ కానీ స్టే చేయండి. ఇటు సైడ్ మేము ఏంటంటే సీతాపూర్ బీచ్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నల్ అస్సలే ఉండదు. అండ్ రిసార్ట్స్, ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మనకి సిగ్నల్ ఉండకూడదు, ప్రశాంతత కావాలి, సో నేచర్తో ఎక్కువ ఉండాలి, మొబైల్ యూజ్ చేయకూడదు అనుకుంటే మాత్రం ఇటు సైడ్ బెస్ట్ ఆప్షన్. లేదు మనకి కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ కావాలనుకుంటే లక్ష్మణపురం బీచ్ సైడ్ అయితే బెటర్. అండ్ ఐలాండ్ వచ్చేసి చాలా చిన్నది. టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అందుకే బైక్ రెంటల్స్తో పాటు సైకిల్స్ కూడా రెంట్కి దొరుకుతాయి. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అనమాట. మొత్తం రేగి చెట్టు చాలా పెద్దగా ఉంది, అసలు ఎవరు తీసుకోవట్లేదు. పెద్ద పెద్ద రేగి పళ్ళు అయితే రాలిపడి ఉన్నాయి కింద. టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంది. సో కొన్ని అయితే తీసుకుని పోతున్నాం. సో ఇంకా ఈ రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసి అయితే ఇక వెళ్ళిపోతున్నాం. ఇంకా రిసార్ట్ ఓకే, మరీ అంత ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి పవర్ కట్ అనమాట. యాక్చువల్గా పవర్ కట్ ఇక్కడే కాదు, నీల్ ఐలాండ్ మొత్తం పవర్ కట్ ఉంది. కొంచెం పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఇక్కడ వచ్చి ఉండొచ్చు. వైఫై ఉండదు, కరెంట్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ సీతాపూర్ బీచ్ మాత్రమే దగ్గరలో ఉంటుంది అనమాట. ఇక మెయిన్ బీచెస్ లక్ష్మణపుర బీచ్, భరత్పూర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉంటాయి అనమాట. సో అందుకని ఇది చాలా లాంగ్ అవుతుందని మేము ప్రజెంట్ అయితే చెక్అవుట్ చేసి దగ్గరలో ఏదన్నా వేరే హోటల్ బుక్ చేసుకుందామని వెళ్తున్నాం అనమాట. అండ్ హోటల్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. సో మేము నీల్ ఐలాండ్ సెంటర్కి వెళ్ళాక మాకు సిగ్నల్ వస్తుంది, అప్పుడు బుక్ చేసుకోవాలన్నమాట. సో అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మాకు రేపు ఎర్లీ మార్నింగ్ 6:30కే ఉంది ఫెర్రీ డైరెక్ట్ పోర్ట్ బ్లేయర్కి. ఇంత దూరం నుంచి పొద్దున లేచి వెళ్ళాలంటే కష్టం కాబట్టి దగ్గరలో హోటల్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ మనం నీల్ ఐలాండ్ యొక్క మ్యాప్ అయితే చూసుకోవచ్చు. ఓవరాల్గా చాలా చిన్న ఐలాండ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ మ్యాప్ మొత్తంలో చూసుకుంటే మనకి 4 రూట్లు మాత్రమే ఉంటాయి మెయిన్గా. అండ్ ఈ రూట్లో ఇక్కడికి వస్తే మనకి సీతాపూర్ బీచ్ అయితే ఉంటుంది. మనం ప్రజెంట్ ఇక్కడే ఉన్నాము. కొంచెం వెనక్కి వెళ్తే మనకి ఇక్కడ సన్సెట్ పాయింట్ అయితే ఉంది, నిన్న చూసుకున్నాం కదా, రామనగర్ బీచ్, అదనమాట. అండ్ అలాగే ఇంకా వెనక్కి వెళ్తే మనకి నీల్ ఐలాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్ అయితే వస్తుంది. నీల్ ఐలాండ్ జెట్టి పాయింట్ దగ్గరలో మనకి మార్కెట్ సెంటర్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మెయిన్ సెంటర్ అనమాట. మార్కెట్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రూట్లో వెళ్తే మనకి భరత్పూర్ బీచ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి వాటర్ యాక్టివిటీస్కి ఫేమస్ అనమాట. ఇక మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి లక్ష్మణపుర బీచెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి లక్ష్మణపుర బీచ్ 1 అనమాట, సన్సెట్కి ఫేమస్. ఇంకోటి వచ్చేసి లక్ష్మణపుర బీచ్ 2, ఇక్కడ మనకి న్యాచురల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 4 బీచెస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా రాముడు, సీత, భరత, లక్ష్మణ పేరు మీద అయితే ఉంటాయి. ఇక ఈ రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసేసి వేరే రిసార్ట్కి అయితే బయలుదేరుతున్నాం. అండ్ వెళ్ళే ముందు ఒకసారి సీతాపూర్ బీచ్ని అయితే చూసుకుని అయితే వెళ్దాము. నీల్ ఐలాండ్ మొత్తానికి పవర్ సప్లై ఇక్కడ నుంచే అనమాట. సో మేము ఇప్పుడు కొత్త రిసార్ట్కి వచ్చాం కదా, దాని పేరు వచ్చేసి జంగిల్ బీచ్ రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్లో కూడా మనకి పవర్ సప్లై లేదు, అలాగే వైఫై కనెక్షన్ లేదు, ఏమీ లేదు. సో ప్రజెంట్ అయితే మనం లక్ష్మణపుర బీచ్ 2కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేచురల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. నీల్ ఐలాండ్లో ద బెస్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే అనమాట. నీల్ ఐలాండ్లో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇక లక్ష్మణపుర బీచ్ 1 అండ్ లక్ష్మణపుర బీచ్ 2 రెండు ఈరోజే కవర్ చేసుకోవాలి.
ఫస్ట్ లక్ష్మణపురం బీచ్ 2కి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ లో టైడ్ ఉంది ఇప్పుడు. సో అండ్ నేచురల్ బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు. అండ్ లక్ష్మణపురం బీచ్ 1 వచ్చేసి ఎలాగో సన్సెట్ ఫేమస్ కాబట్టి ఆ టైం కల్లా ఆ బీచ్కి రీచ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే పాము ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి, ఇదిగోండి.